అన్ని రంగాల్లో కూటమి ప్రభుత్వం విఫలమయ్యిందని ప్రజలకు వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన అంశాల వారీగా చంద్రబాబు ప్రభుత్వ అసమర్థతను సాక్ష్యాలతో సహా ఎండగట్టారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలపై వెనుకడుగు వేసిన చంద్రబాబు తీరును గట్టిగా ప్రశ్నించారు. చంద్రబాబు బెయిల్ కండిషన్స్ ని ఉల్లంఘిస్తున్నారని, ఆయన అవినీతిపై ఫిర్యాదు చేసిన అధికారులను అధికారాన్ని అడ్డం పెట్టుకుని బెదిరిస్తున్నారంటూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న చంద్రబాబు తనపై ఉన్న కేసులను క్లోజ్ చేయించుకుంటున్నారని సాక్ష్యాలతో సహా ఎండగట్టారు. ప్రజాధనాన్ని బొక్కేసిన ఈ గజ దొంగను చట్టం ముందు నిలబెట్టి శిక్షించడానికి కావలసిన అన్ని ఆధారాలు సాక్ష్యాలు ఉన్నా కూడా చంద్రబాబు తన అధికార బలంతో ఫిర్యాదుదారులైన అధికారులను భయపెట్టించి బెదిరించి స్టేట్మెంట్లు విత్డ్రా చేయించి వాటిని కోర్టు ముందర పెట్టి ఈ కేసులో ఏమీ లేదంటూ వ్యవస్థలను తప్పుదారి పట్టించి రెఫర్ ఛార్జ్ షీట్ వేసి మూసివేస్తూ ఉన్నాడు. ఇదే మోడస్ ఆపరండి తన చంద్రబాబు నాయుడు గతంలో కూడా సేమ్ మోడస్ ఆపరండి. ఏలూరు స్కామ్ తీసుకున్న సేమ్ మోడస్ ఆపరండి. ఏలేరు స్కామ్ తీసుకున్న సేమ్ మోడస్ ఆపరండి. ఎన్టీఆర్ను వెన్నుపూటు పొడిచి ఆ పార్టీ బ్యాంక్ అకౌంట్లను ఆ పార్టీ గుర్తును లాక్కోవడం దగ్గర నుంచి మొన్నటి తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు కోట్లు ఇస్తూ ఆడియో టేపులు వీడియో టేపులతో అడ్డంగా దొరికిపోయిన కేసు నుంచి ఇవాళటి ఈ కేసు వరకు చట్టం ఒకవైపు వ్యవస్థలు ఒకవైపు ఈ రెండు చంద్రబాబు నాయుడు గారికి చుట్టాలుగా మారి రాష్ట్రంలో ఈరోజు దిగజారిపోయిన పరిస్థితులు కనిపిస్తూ ఉన్న పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. చంద్రబాబుకు దేవుడంటే భయం భక్తి లేదని, పవిత్ర తిరుమల లడ్డూ ప్రసాదం విషయంలో చంద్రబాబు చేసిన ఆరోపణలే అందుకు నిదర్శనమని వైఎస్ జగన్ మండిపడ్డారు. లడ్డూ దర్యాప్తు కోసం చంద్రబాబు ఏర్పాటు చేసిన సిట్లో అధికారులంతా ప్రత్యక్షంగా పరోక్షంగా తెలుగుదేశం పార్టీతో సంబంధాలు ఉన్నవాళ్లేనని అన్నారు. టీడీపీని గెలిపించడానికి శాయశక్తులా కృషి చేసిన వాళ్లే అనే విషయాన్ని గుర్తు చేశారు. శ్రీవారి పరకామణి కేసులో జరుగుతున్న దుర్మార్గ కుట్ర రాజకీయాలను ఎండగట్టారు. నెయ్యిలో జంతువులకు ఉందని, ఆ నెయ్యి లడ్డూలో కలిసిందని, ఆ లడ్డూలు భక్తులు తిన్నారంటూ దేవుడంటే భయము భక్తి లేకుండా చంద్రబాబు మాట్లాడారు. లడ్డూ ప్రసాదంలో వాటిని వాడారని మొన్న రిమాండ్ రిపోర్ట్లో సిట్ రాసింది. మరి ఎవరిని బొక్కలో వేయాలా? ఇదే కానీ నిజమైతే రిజెక్ట్ చేసిన నెల రోజుల తర్వాత ఇవి ఎలా రాగలిగాయి? అలా వచ్చిన ఆ వెహికల్స్ నిజంగా చంద్రబాబు చెప్పినట్టుగా ఒకవేళ వాడి ఉంటే అది నిజమే అయితే మరి అది చంద్రబాబు నాయుడు వైఫల్యం కాదా? టీటీడీ చైర్మన్, ప్రస్తుత టీటీడీ చైర్మన్, ప్రస్తుత ఆ పీరియడ్లో ఉన్న టీటీడీ ఈఓ వాళ్ళిద్దరూ ఏం చేస్తూ ఉన్నారు? వాళ్ళిద్దరిని ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఎవరి టైంలో జరుగుతూ ఉంది ఇది? ఇప్పుడు ఉన్నది మరి చంద్రబాబు ప్రభుత్వం కాదా? మరి మీ హయాంలో మీ అప్పటి ఈఓ మీద, మీ అప్పటి టీటీడీ చైర్మన్ మీద ఎందుకు కేసు పెట్టలేదు? మరి ఎవరి మీద నిందలు వేస్తూ ఉన్నారు? దేవుడు అంటే భయము లేదు, భక్తి లేదు, దుర్మార్గమైన అసత్యాలు. రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన వెర్రి తలలు వేస్తోందని ధ్వజమెత్తారు వైఎస్ జగన్. కల్తీ మద్యం మాఫియా స్వరూపాన్ని వివరించారు. ఒకవైపు మద్యాన్ని కల్తీ చేస్తూ వేల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదిస్తున్న వారే వైఎస్ఆర్సీపీ నేతలపై కేసు పెడుతున్నారని, ఇది రెడ్ బుక్ రాజకీయ కక్ష సాధింపులో భాగమని వైఎస్ జగన్ మండిపడ్డారు. బాబు పెట్టిస్తున్న కేసులను చూసి జడ్జీలే ఆశ్చర్యపోతున్నారని అన్నారు. ఇప్పటికే మా పార్టీకి చెందిన ఎంతో మందిని అన్యాయంగా జైలుకు పంపించారు. లేని లిక్కర్ కేసును సృష్టించి చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి బెయిల్ మీద ఉన్నాడు లిక్కర్ కేసులో. ఆ కేసును నీరు గార్చేందుకు తన పాలసీ వల్ల తాను రాష్ట్రం నాశనం అయిపోయి తాను లూటీ చేసినాడు అనేది ఏదైతే తన మీద కేసు ఉందో ఆ కేసును నీరు గార్చేందుకు మధ్యలో ఉన్న మా గవర్నమెంట్ పాలసీని తప్పుగా చూపించేందుకు చంద్రబాబు నాయుడు తాపత్రయపడతా ఉన్నాడు. లేని లిక్కర్ కేసును సృష్టించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని లోపలేసినారు, మిథున్ రెడ్డిని లోపలేసినారు. మిథున్ రెడ్డికి బెయిల్ మంజూరు చేస్తూ జడ్జి రాసిన జడ్జిమెంట్ కాపీ ఒకసారి చదవండి. ఒకసారి ఎంత
ఎంత ఇదిగా జడ్జి రాసినాడంటే అసలు ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, ఆయనకి ఏం సంబంధము అని ఏకంగా జడ్జి కూడా ఆశ్చర్యపోయి రాసే పరిస్థితిలో రాసిన జడ్జిమెంట్. విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని సాక్ష్యాలతో సహా ప్రశ్నించారు వైఎస్ జగన్. చంద్రబాబు ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా నిర్వీర్యం చేసింది వివరించారు. అన్ని రంగాల్లో కొనసాగుతున్న తిరోగమనాన్ని గణాంకాలతో సహా ప్రజల ముందు పెట్టారు వైఎస్ జగన్.